బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వమా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సంబరాలు నిర్వహిస్తోంది. మరోవైపు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరిపారేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఒకవైపు బంద్ పిలుపు, మరోవైపు పోలీసుల హై అలర్ట్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా మావోయిస్టు పార్టీ ఈరోజు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో మావోయిస్టులు కీలక ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీ దళం 30వ తేదీన చల్పాక అడవుల్లో బస చేసింది. అది నిజమేనని ప్రకటించారు. మావోయిస్టు దళంపై విష ప్రయోగం చేసి హతమార్చారని ప్రకటించారు. ఆ ఎన్కౌంటర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ ఎన్కౌంటర్ కు నిరసనగా 9వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే PLGA వారోత్సవాలకు ముందే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఏకంగా 7గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో 2 కీలక నేతలు ఉండగా మరో 5గురు ద్వితీయ శ్రేణి మావోయిస్టులు ఉన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ పై భిన్న ప్రచారం జరిగింది. ఆహారంలో విష ప్రయోగం చేసి పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు సంఘం కోర్టును ఆశ్రయించారు.